మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో 29 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 893 వార్డుల్లో 2869 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 227 వార్డుల్లో 1700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా క్రికెటర్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. It is a great privilege to participate in this festival of democracy. Mumbai is India's financial and commercial capital. We are all proud to be Mumbaikars. We see the future of a developed and prosperous nation from the lens of Mumbai's progress and growth. I appeal to every Mumbaikar to exercise their right to vote as a duty towards their beloved city, for good governance, for fast-paced progress, for ensuring the well-being of every resident of Mumbai, and to guarantee India's success on the global stage, which starts from Mumbai. हमारा मत अधिकार लोकतंत्र की ताकत है. भारत विकसित बने, समृद्ध बने, ये 140 करोड़ लोगों की भावना और संकल्प है. और देश की आर्थिक राजधानी मुंबई से ये विकास यात्रा तेज गति से आगे बढ़ेगी. मुझे विश्वास है हर मुंबईकर अपनी जिम्मेदारी का एहसास समझते हुए आज समझदारी से अपना वोट डालेंगे. मतदान करायला आलोय कारण आय थिंक प्रत्येकाचं ओपिनियन, प्रत्येकाचं वोट मॅटर्स म्हणून मी आलोय. त्यामुळे मी हेच रिक्वेस्ट करतो सगळ्यांना की या आणि मतदान करा. कारण आपले जे ओपिनियन्स आहेत, आपला जो विचार आहे तो येऊन इथे मांडायचा हा एक आपल्याला ही वेळ आहे. तर ती नक्कीच तुम्ही याचा वापर करावा आणि नीट तरीने वापर करावा. बहुत इम्पोर्टेंट है. मैं हमेशा कहते आ रहा हूँ कि ये मौका ऐसा है जहाँ पे आपको अपना ओपिनियन आप मतदान के जरिए आप एक्सप्रेस कर सकते हो. और जो आप चाहते हो उसमें एक एक बूंद, हम जैसे कहते हैं कि एक एक बूंद इम्पोर्टेंट होता है. तो ये अगर रिजल्ट जो आप चाहते हो वो अगर रियलाइज करना है तो हर एक इंसान को आके मतदान करना चाहिए. लोगों से अपील, मैं खुद यहाँ पे हूँ तो ये इटसेल्फ इज शोज किया ना कि इट इज इम्पोर्टेंट फॉर एवरी सिटीजन. రైట్, మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇటు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో పాటు ఇటు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, మహారాష్ట్ర ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దాదాపు మనకు ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలు, బిఎంసీ ఎన్నికలకు సంబంధించింది చాలా కీలకమైనటువంటి ఎన్నికలు ముంబైకి సంబంధించినటువంటిది. ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 2022లో తర్వాత ఏదైతే శివసేన పార్టీ విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలని చెప్పవచ్చు. దాదాపు ఇటు శివసేన తర్వాత మహాయుతి కూటమి రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టారు. దీనికి సంబంధించినటువంటిది క్యాంపింగ్ కూడా చాలా కీలకంగా జరిగినటువంటిది.
ఈ రోజు ఉదయం 7:30 గంటల నుంచి దాదాపు 5:30 గంటల వరకు కూడా ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికే అంటే అటు అక్షయ్ కుమార్ మొట్టమొదటిసారిగా అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి దాదాపు 3 కిలోమీటర్ల దూరం నుంచే ఆయన క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకొని అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అంటూ కూడా ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినటువంటిది. తర్వాత చాలా మంది అటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుకోవచ్చు, సచిన్ టెండూల్కర్ అనుకోవచ్చు, RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాడు. తర్వాత అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ కూడా ఇటు అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి ఒక క్లియర్ మెసేజ్. తర్వాత మరొకటి ఏదైతే దాదాపు 3.48 కోట్ల మంది ఇక్కడ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 931 మంది అభ్యర్థులు తమ భవితవ్యం తేలే ఎన్నికలను కూడా చెప్పవచ్చు. 2022 తర్వాత జరుగుతున్నటువంటి BMC ఎన్నికలు దాదాపు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఇందులో దాదాపు 74 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ ఉన్నటువంటిది. అసలు మహారాష్ట్ర ఎన్నికల్లో కన్నా BMC ఎన్నికలకే కొరకే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఎన్నిక ఈ రోజు జరుగుతున్నాయి. ఉదయం ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటిది దాదాపు అంటే 227 స్థానాలకు గాను 1700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు మొత్తం హై సెక్యూరిటీ అంటే ముంబై అంతా కూడా రాకపోకలు కనుకోవచ్చు, చుట్టూరా ఉండేటటువంటి అన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు 25,000 మందికి పైగా కూడా ఇక్కడ పోలీస్ సిబ్బందిని సెక్యూరిటీగా ఉంచడము. తర్వాత మొత్తానికి మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు స్థానిక పాలన కోసం పోరంటారా లేక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి పోరంటారా? ఖచ్చితంగా ఏదైతే వార్షికకు సంబంధించినటువంటిది BMC ఎన్నికలు దాదాపు జరిగేటటువంటి ఎన్నికలకు ఒక పట్టు అంటే ఇప్పుడు మనకు 2022 తర్వాత ఏదైతే శివసేన పార్టీ విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటిది. గత ఎలక్షన్స్ లో శివసేన పార్టీకి ఆధిక్యం లభించకపోవడము, ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది కృషి కూడా చేశారు. కానీ అప్పుడు ఓటమి అన్నది చెవి చూశారు. కానీ ఈసారి BMC ఎన్నికల్లో ఖచ్చితంగా ఆధిపత్యంగా తమదే పై చేయి ఉండే విధంగా కూడా గెలిచాలి అన్న దాంతో అటు రాజకీయ పరంగా కానీ ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ ఇక్కడ దీంతో పోటీ చేసినటువంటి వారు ఖచ్చితంగా ప్రభుత్వానికి గతంలో ఏదైతే ఓటమి అయ్యామో దానికి బదులుగా ఈసారి BMC ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అటు శివసేన గ్రౌండ్ లో పోరాడింది. దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు జరిగేటటువంటి ఎన్నికల్లో రాజకీయంగా అనుకోవచ్చు, అటు BMC ఏదైతే వాళ్ళకి శివసేనకు ఒక కీలకమైనటువంటి దీంట్లో ఖచ్చితంగా అంటే ఇద్దరు బాల ఠాక్రేకి సంబంధించినటువంటి ఇద్దరు సోదరులు పోటీ ఏకమైన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక అని కూడా చెప్పవచ్చు. ఖచ్చితంగా శివసేన గెలిపే ధ్యేయంగా మొట్టమొదటిసారిగా BMC ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు అనుకోవచ్చు ఏ ఎలక్షన్ లా కానీ ఇద్దరం కలిసి ముందుకు వెళ్లే విధంగా కూడా ఇదొక ఫస్ట్ ఏదైతే మొట్టమొదటి ఎన్నిక అని చెప్పవచ్చు, మొదటి ట్రయల్ అనంటూ కూడా చెప్తున్నటువంటిది శివసేన సోదరులు. కానీ BMC ఎన్నికల్లో మాత్రం శివసేనకు ఈసారి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు అని చెప్పవచ్చు. వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు మరోసారి గట్టిగానే స్పందించింది. దేశవ్యాప్తంగా